తిరుపతి పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతలతో మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని ప్రారంభించారు నారా లోకేష్. విద్యార్థినులతో కలిసి కాసేపు షటిల్ ఆడారు మంత్రి. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, క్రీడాకారుల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. అమరావతిని స్పోర్ట్స్ సిటీగా మారుస్తామని నారా లోకేష్ చేతుల మీదుగా తిరుపతిలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर। सर 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 अब नहीं कितने तक ताल में सर सर जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर। लास्ट చూస్తున్నా తల్లి రెడీగా ఉన్నా. ఎవరి దగ్గర ఉంది కాక్? అయిపోయింది లాస్ట్ మ్యాచ్. ఓకే లాస్ట్ పాయింట్ లెట్స్ గో. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సార్ 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 చేతులు తీయండి. తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో మహిళా యూనివర్సిటీలో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి సాయి తరఫున, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మల్టీప్లెక్స్ స్టేడియం నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ఏరియాలలో అధునాతన సౌకర్యాలతో క్రీడాకారులందరికీ మేలు జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో స్టేడియంను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ముందు 3 పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రంలో క్రీడాకారులు ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగమే ఇది. నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ప్రారంభించడం. ముఖ్యంగా ఇలాంటివన్నీ
రాబోయే కాలంలో అన్ని నగరాల్లో గ్రామ స్థాయిలో కూడా తీసుకొని పోయి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, క్రీడాకారులకు గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ నేషనల్ గేమ్స్ ను రాష్ట్రంలో 2027లో నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందో దానిలో భాగంగా అమరావతిని కూడా స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దాం. తప్పకుండా రాబోయే తరాలకు దిక్సూచిగా ఈ రాష్ట్రాన్ని క్రీడల పరంగా తీసుకుని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్.